వస్తాను. నా మాణిక్యం వెళ్ళిపోయింది సార్. తన అన్నయ్య వచ్చి వాళ్ళ ఊరికి తీసుకెళ్ళిపోయాడు సార్. వెంకటాపురం తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పిస్తామని చెప్పారు. నిజానికి అందుకు కాదు, ఊర్లో తన పేరు మీద కొన్ని ఆస్తులున్నాయి. అవి ఎవరికీ ఉపయోగపడిన భూములు. ఇప్పుడు టూరిస్టులు వస్తున్నారు కాబట్టి ధరలు పెరిగాయి. వాటిని దక్కించుకోవడానికే మాణిక్యాన్ని తీసుకెళ్లారు. వాళ్ళు ఇలా చేస్తారని నాకు తెలుసు. అయినా నాకు అడ్డుకోవాలని అనిపించలేదు. ఒకవేళ నేను అనుకున్నట్టు కాకుండా ట్రీట్మెంట్ కోసమే అయితే నేను అడ్డుకోకూడదు కదా సార్. ఏదేమైనా తన తోడబుట్టిన అన్నయ్య కదా తీసుకెళ్తున్నాడు. వెళ్ళనివ్వండి, పర్వాలేదు, వెళ్ళనివ్వండి. ఓసారి ఇలా నైట్ డ్యూటీ టైంలో నేను ఒక పెద్ద పావును చూశాను. ఆ రోజు నుంచే టార్చర్ తీసుకురావడం మొదలుపెట్టాను. నేను అడిగిన దానికి మీరు సమాధానం చెప్పలేదా? నేను ప్రయత్నించాను సార్, కానీ ఆపలేకపోతున్నాను. కనీసం సగం కూడా లోపలికి వెళ్లకుండా పడుకోలేకపోతున్నాను. అది నాతో అయ్యే పని కాదు సార్. చెండు అరుస్తున్నాడంటే చూస్తాను. చెండా, చెండా సార్, చెండా, చిన్నాకేదో అయింది సార్. లేకపోతే అలా అరవడు. నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను. సార్, డాక్టర్ సారు. ఎవరు? తిమ్మనని. సార్, డాక్టర్ సార్, మన చిన్నాకి ఒంట్లో పోలేదు, పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు. వచ్చి కాస్త చూడండి సార్. అదే విషయం. ఏం కదలే, నువ్వు వెళ్ళి పడుకోపో. అలా అనకండి సార్, మీ కాళ్ళ మీద పడతాను. వచ్చి కాస్త వాడిని చూడండి సార్. సరే సరే, పద చూద్దాం. తొందరగా రండి. రండి సార్. సార్ రండి, చూడండి. ఇప్పుడే ఒక గొయ్యి తవ్వి దీన్ని పాతిపెట్టి. నాకేమైందో చెప్పండి సార్. దానికి ఏమైనా మందు ఇవ్వండి సార్. ఏమివ్వాలో నువ్వు నాకు నేర్పించుకో. మర్యాదగా చెప్పింది చేస్తే బాగుంటుంది. సార్, ఇది బయట ఎవ్వరికి తెలియకూడదు. నీతో కలిపే చెప్తున్నాను. చిన్నా, చిన్నా, నేను ప్రేమించే వాళ్ళందరూ నా నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారు సార్. అయినా 2 వారాల్లో ఎన్ని పందులు చనిపోయాయో చూసావా? ఏం జబ్బనేది డాక్టర్ కూడా చెప్పట్లేదు. డేవిడ్ అన్నా, ఏంటి? నాకెందుకో డాక్టర్ మీదే అనుమానంగా ఉంది. చిండా చనిపోయిన ఆ రాత్రి ఆయన ప్రవర్తించిన తీరు కొంచెం అనుమానంగా ఉంది. అవును, లిమియా నాకు కొన్ని విషయాలు చెప్పారు. ఇప్పుడు నువ్వు చెప్పిన విషయం చూస్తుంటే అన్ని ఒకేలా ఉన్నాయి. ఇందులో తన తప్పేదో ఉంది. అదే మీరు కొట్టుకు వెళ్ళరమంటే ఇక్కడే మాట్లాడుతూ కూర్చున్నారా? మీరేదైనా తీసుకొస్తేనే నేను తినడానికి చేయగలను. నేను త్వరగా వెళ్ళండి. తనకి 24 గంటలు తాగుడు మీదే ధ్యాస. హలో, డాక్టర్ సారా?
అయ్యా 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 నన్ను ఎవరైనా కాపాడండి అయ్యా 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 కాపాడండి అయ్యా. నవ్వడం కోసం చెప్పడం లేదు, నిజమే చెప్తున్నాను. నా 16వ ఏట క్రిస్మస్ రోజున మా నాన్న నాకు ఒక పెగ్గ కల్పించారు. ఆ రోజు నేను తాగుడు మొదలు పెట్టాను. ఇప్పుడు నేను మా నాన్న కంటే ఎక్కువ తాగేస్తున్నాను. అదే నిజం. అయ్యా అయ్యా కాపాడండి అయ్యా అయ్యా. అరే ఏమైంది? నన్ను కాపాడండి అందరూ గుంపుగా ఉన్నారేంటి? అయ్యా 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 నన్ను అరే మన కాపాడండి అన్నకి అయ్యా. ఏమైంది? అయ్యా తాగేసి ఏదో వాగుతున్నాడు. అయ్యా. ఏమన్నా? సార్ సారు సార్ 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 నన్ను కాపాడండి సార్ సార్ నన్ను కాపాడండి తిమ్మన్న? సార్ సార్ తిమ్మన్న? సార్ 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 నన్ను ఏదో ఒక హాస్పిటల్కి తీసుకెళ్ళండి సార్ 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 ఏదో ఒక హాస్పిటల్కి తీసుకెళ్ళండి సార్ నన్ను కాపాడండి సార్ 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 హేయ్, ఈయన అసలు తాగలేదు. సార్ నేను అన్నా, నువ్వు వెళ్ళి ఆటో చచ్చిపోతాను తీసుకురా. సార్ నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళండి సార్ రేయ్, వెళ్ళు, ఆటో తీసుకురా పోరా, వెళ్ళు. హేయ్, త్వరగా వెళ్ళి ఆటో తీసుకురా. రేయ్, త్వరగా రారా. బాగా ఎక్కువగా తాగినట్టున్నాడు. అవును. త్వరగా ఆటో తీసుకురండి. అయ్యో